ఓం శ్రీమాత్రే నమః. అమ్మవారి దయ ఉంటే మనకి అన్నీ ఉన్నట్లండి. నిజంగా ఆ అమ్మవారి దయతో ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్ప ఘన విజయంగా చేయగలిగాం. నిజంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. ఈ కార్యక్రమం చూస్తుంటే నిజంగా కన్నుల పండుగగా ఉంది. మన మహిళలందరూ కూడా చక్కగా వాళ్ళ చేతులతో అమ్మవారికి తలా ఒక రకంగా వారికి ఇష్టమైన అమ్మవారికి సారె చక్కగా సమర్పించగలిగారండి. ఈ కార్యక్రమాన్ని చూస్తుంటే నిజంగా అంటే నిజంగా చాలా కన్నుల పండుగగా ఉంది. ప్రతి ఒక్కళ్ళకు కూడా అండి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని అమ్మవారికి సారె జరుపుతున్న ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కళ్ళు తిలకించండి. ఎందుకంటున్నానంటే ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరికి కూడా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సారే కార్యక్రమము ఇద్దరు అమ్మవార్లకి జరుపుతున్నామండి. ముందుగా అయితే కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ఈ కార్యక్రమం జరిపి తర్వాత శ్రీ భవానీ అమ్మవారికి ఈ కార్యక్రమాన్ని జరపటం మొదలు పెడుతున్నాము. ఈ వీడియో అయితే చివరి వరకు వాచ్ చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మొట్టమొదటిసారిగా ఆ అమ్మవారికి సారె ఏ విధంగా సమర్పిస్తున్నాము, ఎలా ఏంటి అనేది మాకు కూడా ఇప్పుడు కొత్తగానే ఉంటుంది ఈ కార్యక్రమం. సో మీ అందరికీ కూడా పేరు పేరున తెలియజేస్తున్నానండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని చక్కగా తిలకించండి. ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉంటాయి. కరుణా కృప మీరు అనుకున్న ప్రతి ఒక్క కోరిక కూడా ఈ వీడియోని చూస్తున్న ఈ అమ్మవారికి సారె కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కళ్ళ కోరికలు కూడా నెరవేరుతాయి. తప్పకుండా అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి. మేము జరుపుతున్న ఈ కార్యక్రమం మాకే కొత్తగా అనిపించింది. చూస్తుంటే చాలా చక్కగా ఉంది. ముందైతే మాకు ఈ విధంగా చేసామని అసలు ఏమీ ఎంత మాత్రము తెలియలేదు. ఇక్కడ వీడియో చూస్తుంటే నిజంగా అంటే చాలా కన్నుల పండుగగా ఉంది. ఈ కార్యక్రమాన్ని జరుపుతున్న ప్రతి ఒక్క మహిళకు నిజంగా పేరు పేరున ధన్యవాదములు. ఇక్కడంతా ఏంటి గోలగాలుగా ఉంది, ఏమీ అర్థం కావట్లేదు అనుకుంటున్నారండి. అదేనండి మన మహిళలు అందరూ తీసుకొచ్చినటువంటి అమ్మవారికి ఇష్టమైనటువంటి ఒక్కొక్క రకమైనటువంటి నైవేద్యాలు అన్నీ కూడా వైనంగా చక్కగా అన్నీ కనిపించే విధంగా ప్లేట్లలో చక్కగా సర్ది పెడుతున్నాము. నిజంగా ఏ కార్యక్రమమైనా విజయం సాధించాలన్నా అది చక్కగా గొప్పగా ఘనంగా జరగాలంటే ముందు మన మహిళలు ఉండాలండి. చూస్తున్నారా ఎంత అందరూ కూడా సామూహికంగా ఎంత చక్కగా అరేంజ్ చేస్తున్నారు, ఎంత చక్కగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క మహిళ కూడా ఎంత అందంగా నిజంగా చూస్తుంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మీకు కూడా తప్పకుండా నచ్చుతుందండి. ఈ వీడియోని చివరి వరకు వాచ్ చేయండి, క్లిక్ చేయమాకండి. వీడియో నచ్చితే మీకు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలాగే ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో అన్నీ కూడా అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యాలు ప్రసాదాలు అంటే ప్రసాద నైవేద్యం ఉంటుంది కదా, ఆ అమ్మవారికి సంబంధించిన అన్నీ కూడా ఈ విధంగా అమ్మవారికి చీర గాజులు పసుపు కుంకుమ అన్నీ ఈ విధంగా ప్లేట్లో తీసుకువెళ్ళి కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుడిలో ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. మేమందరం కూడా ఇలా తీసుకొని ఈ విధంగా వస్తున్నామండి అమ్మవారికి ఇవ్వడానికి. ఇంతకుముందు నేను ఈ కార్యక్రమం పెళ్ళిళ్ళలోనే చూశాను. ఇలా అమ్మవారికి ఇవ్వటము ఈ విధంగా ఈ కార్యక్రమం చేయటం ఇదే మొట్టమొదటి కార్యక్రమం అండి. కాకపోతే చాలా నిజంగా చాలా అంటే చాలా చక్కగా జరిగింది. ఎలా వస్తున్నారు ఆ అమ్మవారికి సారె ఎలా సమర్పించాము ఈ పూజా కార్యక్రమాలు తెలిపించండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి. వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆగండి అమ్మవారికి సారె ఇంకా కార్యక్రమం అవ్వలేదండి, చూద్దామా మరి ఇంకా.
ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మవారిని మనసులో అనుకోండి. శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః అని నమస్కారం చేయడానికి కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలండి. అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో ఉండాలి. తెచ్చేవాళ్ళమ్మా కొట్టుకాడి బెదాలు చెప్పని చెప్పి మన సత్తునప్పుడు వస్తాలే ఉండమ్మా కట్ట ఇవ్వమంటారా? ఇక్కడ ఈ అమ్మవారికి సార అయిపోయిన తర్వాత మేళతానాలతో ఊరేగింపుగా శ్రీ భవానీ అమ్మవారికి కూడా సార తీసుకెళ్తున్నామండి. తప్పకుండా ఆ వీడియోని కూడా వాచ్ చేయండి. నెక్స్ట్ మన వీడియోలో చూడండి. ఓకే, థ్యాంక్ యూ అండి. నేనైతే ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని అమ్మవారి పూజా కార్యక్రమం మొత్తం కూడా ఎవరికి చక్కగా తిలకించానండి. ఆ అమ్మవారి ఆశీస్సు ప్రతి ఒక్కరికి ఉండాలని పేరు పేరున కోరుకుంటున్నానండి. ఓం శ్రీమాత్రే నమః.